విశాఖపట్నం రుషికొండ ప్రాంతంలో ఐటీ సెజ్ హిల్ నెంబర్ 3 వద్ద సిఫీ టెక్నాలజీస్ ఏర్పాటు చేస్తున్న A1 ఎడ్జ్ డేటా సెంటర్ మరియు ఓపెన్ కేబుల్ ల్యాండింగ్ స్టేషన్ కు భూమి పూజ చేసి శిలాఫలకం ఆవిష్కరించి శంకుస్థాపన చేసిన రాష్ట్ర ఐటీఎన్సీ మరియు హెచ్ఆర్డీ శాఖ మంత్రి శ్రీ నారా లోకేష్. ఏపీ ప్రభుత్వం కీలక నిర్ణయం. గ్రామ పంచాయతీల్లో క్లస్టర్ వ్యవస్థ రద్దు, పెరగనున్న కొలువులు, వేతనాలు. విశాఖలోని రుషికొండ భవనాల వినియోగంపై ఏపీ ప్రభుత్వం ప్రజల నుంచి సలహాలు, సూచనలు ఆహ్వానిస్తోంది. రుషికొండ ప్యాలెస్ ను ఎలా ఉపయోగించాలనే దానిపై ప్రజలు తమ సలహాలు, సూచనలు పంచుకోవచ్చని ఏపీ పర్యాటక శాఖ తెలిపింది. ఇందుకోసం ప్రత్యేకంగా ఓ మెయిల్ ఏర్పాటు చేసింది. rishikonda@aptdc.in. తురకపాలెం మృతుల కుటుంబాలకు ఆర్థిక సాయం. వారికి 1.40 కోట్లు. గుంటూరు జిల్లా తురకపాలెంలో అరుదైన మెలియోడోసిస్ వ్యాధి బారిన పడి 28 మంది మరణించారు. ఒక్కో కుటుంబానికి 5 లక్షల చొప్పున ఆర్థిక సాయం ప్రకటించింది. రాజమహేంద్రవరం డిపో మేనేజర్ కె మాధవ డైల్ యువర్ డిఎం కార్యక్రమంలో ప్రయాణికుల సమస్యలపై స్పందించారు. భద్రాచలం వయా కుక్కనూరు రూట్లో ఫ్రీ బస్ వర్తించదు. ప్రయాణికులు చెయ్యి ఎత్తిన చోట బస్ ఆపాలి. వారు కోరిన చోట దించేలా సిబ్బందికి ఆదేశాలు. పాలిథిన్ వాడకంపై జరిమానా విధించాలి. అమ్మితే 1000 రూపాయలు, వాడితే 100 రూపాయలు. అధికారులను ఆదేశించిన రఘురామకృష్ణరాజు. స్టాక్ మార్కెట్లలో కొన్ని స్టాక్స్ ఊహించని రీతిలో పెరుగుతూ ఇన్వెస్టర్లకు కాసుల పంట పండిస్తుంటాయి. 12 రూపాయల నుంచి 1437 రూపాయలకు పెరిగిన షేర్ ధర లక్షను 1.14 కోట్లు చేసింది. కాసుల పంట. దేశంలోనే అతిపెద్ద ప్రభుత్వ రంగ బ్యాంక్ అయిన ఎస్బీఐ కీలక ప్రకటన చేసింది. రానున్న 5 సంవత్సరాల్లో తమ బ్యాంకు స్టాఫ్ లో మహిళా సిబ్బందిని 30% పెంచాలని లక్ష్యంగా పెట్టుకున్నట్లు వెల్లడించింది. క్రికెట్ కామెంటేటర్లు సీక్రెట్ బయటపెట్టిన ఆకాష్ చోప్రా. క్రికెట్ కామెంటేటర్ల సంపాదనపై ఆకాష్ చోప్రా వ్యాఖ్యలు. సీనియర్లు ఏట్లా 10 కోట్లు సంపాదిస్తారని వెల్లడి. జూనియర్లకు తక్కువ మొత్తంలో వేతనాలు. ఆర్సీబీ ఫ్యాన్స్ కు బ్యాడ్ న్యూస్. ఐపీఎల్ కు విరాట్ కోహ్లీ గుడ్ బై. కాంట్రాక్ట్ రెన్యువల్ కు నో చెప్పాడా? సోషల్ మీడియాలో వార్తలు చక్కర్లు కొడుతున్నాయి.